హాయ్ గైస్, మరో కొత్త వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. మనం హైదరాబాద్లో ఉన్న నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే వచ్చాము. దీనికి మనం ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన నెహ్రూ గారి పేరు అయితే పెట్టారు. ఆల్రెడీ నేనైతే జువాలజికల్ పార్క్ మీద వీడియో అయితే చేశాను. దానికి బాగా రీచ్ అయితే వచ్చింది, బాగా సపోర్ట్ అయితే చేశారు. అయినా అప్పుడు ఫ్రెండ్స్తో వచ్చాను, ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చానని చెప్పి మళ్ళీ వ్లాగ్ 2 కింద అయితే దీన్ని కన్వర్ట్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మర్చిపోకుండా వీడియో అయితే ఫుల్గా చూడండి. టికెట్స్ 2 విధాలుగా అయితే తీసుకోవచ్చు. ఒకటి యాప్ ద్వారా అయితే తీసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్ ద్వారా ఇక్కడ అయితే వచ్చి తీసుకోవచ్చు. టికెట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్నది ఇక్కడైతే చూపిస్తున్నాను. ఇది మండే అయితే క్లోజ్ అయితే ఉంటుంది. నార్మల్ డేస్ లో అయితే 8 నుంచి 5 దాకా అయితే ఓపెన్ ఉంటుంది. ఇక్కడ పేమెంట్ మెథడ్ అయితే ఆన్లైన్ లో అయితే ఉంటుంది, క్యాష్ అయితే తీసుకోరు. ఇక్కడే కాదు, లోపల కూడా ఏ టికెట్ తీసుకోవాలన్నా ఆన్లైన్ మీద అయితే డిపెండ్ అవ్వాలి. క్యాష్ అయితే తీసుకోరు, క్యాంటీన్ లో అయితే తీసుకుంటారు. మనం తీసుకున్న టికెట్స్ అన్ని మన ఫోన్ కి అయితే లింక్ ద్వారా వచ్చేస్తాయి. మనం అది చూపిస్తే వాళ్ళు అయితే స్కాన్ చేసేసుకుంటారు. చెప్పండి. ఇక్కడైతే మనకి వెహికల్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అంటే కొంతమంది నడవలేని వాళ్ళకైతే ఈ వెహికల్స్ ద్వారా తీసుకెళ్తారు. టికెట్ ప్రైస్ అయితే 90 రూపీస్ అయితే ఉంటుంది ఈచ్ పర్సన్. జువాలజికల్ పార్క్ మొత్తం వ్యూ అయితే ఇది ఇక్కడ కనపడిన విధంగా అయితే ఉంటుంది. ఎక్కడ ఏ యానిమల్ ఉంటుంది అన్నది మొత్తం ఫుల్ క్లారిటీగా అయితే ఈ మ్యాప్ లో కనపడుతుంది మనకి. ఈ జూ పార్క్ 1963లో అయితే ప్రారంభించారు. ఇది మొత్తం 360 ఎకరాల్లో అయితే నిర్మించారు. ఈ జూ పార్క్ కి ఎంట్రన్స్ అయితే ఇటు వరకు అయితే అటువైపు నుంచి అయితే ఉండేది. వెళ్ళిన రోజు మాకు చాలా ఎంటర్టైన్మెంట్ గా అయితే ఉంది. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్, అలాగే కొన్ని కంపెనీల నుంచి స్టాఫ్, అలాగే కొన్ని కాలేజీల స్టూడెంట్స్ అయితే వచ్చారు. స్నేక్స్ ఉన్నాయి. అమ్మో, నీకు భయమా స్నేక్స్ అంటే? లోపల కొన్ని ఎంట్రీస్ కి అయితే మనం టికెట్స్ అయితే తీసుకోవాలన్నా కదా, వాటిలో ఇది కూడా ఒకటి. ఈచ్ పర్సన్ కి అయితే 20 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ మెథడ్ ద్వారానే టికెట్స్ అయితే ఇస్తారు. అది కూడా మన ఫోన్ కి అయితే లింక్ అయితే వచ్చేస్తుంది. టికెట్ అది రియలే. తినే ఆహారం ఆకుపచ్చ ఈగువానంట. జోబు దొంగలున్నారు, జాగ్రత్త. నాకు భయం అవుతుందిరా. దీని పేరు కొండ చిలువ. దీనికి మొత్తం ఏరియా ఇక్కడ వచ్చేసి ఓన్లీ కొండ చిలువ ఇండియన్ది. ఇగో కోడిని ఆల్రెడీ తినేసింది, ఇదిగో చంపేసింది కోడిని ఆల్రెడీ. కోడి బలి. ఫస్ట్ పాము అయితే ఇదిగో ఇక్కడ విశ్రాంతి తీసుకుంటుంది. అక్కడ అదిగో కనబడిందా? అదిగో కార్నర్లో విశ్రాంతి కోరుతుంది. తర్వాత నెక్స్ట్ పాము వచ్చేసి పింజారా పాము. అదిగో చెట్టు మీద ఉంది. ₹20 వర్త్ అక్క పాములు చూస్తాం. కన్వర్జేషన్ స్టార్ట్. ఇక చెప్పు, ఎలా ఉంది? టాబ్లెట్లు ఎలా ఉన్నాయి చెప్పు, ఎలా ఉన్నాయి? చెప్పు ఎట్లా చూసేసిందిగా, అందుకే ఏమ్మా. 2 టాటాయిసా? రెండే ఉన్నాయా? అక్కడ రెండే ఉన్నాయా? చాలా ఉన్నాయి అని చెప్పు. రండి అను. మీరు కూడా రండి అని చెప్పు. మీరు కూడా రండి అని చెప్పు. ఇవన్నీ నాకే తెలీదు. ముసలి దగ్గర మీరు కూడా రండి. నిఖిల ఎక్కడికి వెళ్తుందమ్మా? వాళ్ళ ఇంటికి వెళ్తుందా? ఎక్కడికి? వాళ్ళ ఇల్లు ఆడుంది.
ఎల్లు ఏం చేసిద్ది? తిని పడుకునిద్దా? ఇంకేం పని లేదా దానికి? తినటం పడుకోవటమేనా? చెప్పు, తినటం పడుకోవటమేనా? భయమేస్తుందా? పుల్రా దగ్గరికి వస్తుంది కదా, అందుకని భయం వేస్తుంది ఆ పిల్లకి. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? ఆగు, స్టాప్ స్టాప్, ఆగు. ఈ టాయ్ ట్రైన్కి అయితే ఈచ్ పర్సన్కి 50 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా ఆన్లైన్ ప్రాసెస్లో. ఇంత తిరిగాం కాబట్టి కడుపు ఖాళీ అయిపోయింది. అందుకని చెప్పి క్యాంటీన్కి అయితే వచ్చేసాం. తిరిగేది తక్కువ, తినేది ఎక్కువ అన్నట్టుంది మా పరిస్థితి. నాకు తెలిసినంత వరకు నా సజెషన్ ఏంటంటే ఇంటికాడ నుంచి ఫుడ్ అయితే తెచ్చుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ చాలా దరిద్రంగా ఉంది. ఇక ఏంటి ప్లీజా? అది తిన్న తర్వాత తినడం అయితే అయిపోయింది. ఇంక తిరగడానికి మొదలెట్టేసాం. ఈ జూలో ఫుడ్ అయితే చాలా దరిద్రంగా అయితే ఉంది. ఫ్రీగా ఇచ్చిన ఎవరైతే తినరు, కానీ మేమైతే మనీ పెట్టేలా తిన్నాము. మీరు ఎప్పుడైనా జూకి వస్తుంటే కన్ఫర్మ్ అయితే ఇంటికాడ నుంచి ఏదైనా తెచ్చుకోండి. సగం జూ ప్లేసులు చూరికేసరికి ఒక్కొక్కళ్ళు అయిపోయారు. మొహాల్లో ఆనందం అంతా ఇరిగిపోయింది. అయ్యా సౌండ్ వింటున్నారా? సింహం సౌండ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం సింహాన్ని అయితే చూడబోతున్నాం. అదిగో సౌండ్ అయితే మామూలు లేదు. రే అక్కడ ఇంకోటి ఉందరా పడుకుని. ఏంటి డబ్బులు కావాలా? లే అన్నాగా. లేదమ్మా, అవునరా, నాకు కనపడలేదమ్మా. ఎక్కడ నిద్రపోతుంచనా? నువ్వు వస్తావా? ఏం చేయలేను అని భయమే లేదు నాకు. రా రాదు కదా. అబతావు దా కొట్టి కొడతాం. ఇస్తాం తొందరరా. వస్తావా? నేను రానా? నేను వస్తే అయిపోతావు. ఇస్తాం. దాను
ఇక్కడ బాగా గమనించండి, మేము స్టార్టింగ్ చూసి ఏంటా ఇది ఏదన్నా చూసి దాన్ని చంపడానికి చూస్తుందా అనుకున్నాం. తర్వాత కొంచెం అడు చేస్తే అక్కడ కూడా ఇంకో సింహం అయితే ఉంది. ఆ సింహము ఇది అయితే ఆడుకుంటున్నాయి. ఈ రెండు పెద్ద యుద్ధం అయితే చేసుకున్న రేంజ్లో అయితే లుక్స్ అయితే ఇచ్చుకున్నాయి. సార్ మీ పేరేంటి సార్? పెట్టు 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 గుడ్డు పెట్టు గుడ్డు పెట్టు పెట్టమ్మా పెట్టు ఏంది? సర్లే వెళ్తున్నాలే, బాయ్, కలుద్దాం, బాయ్. అరే రామ్మ 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 ఇట్రా 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 రావాలి 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 దాను చెప్పు చెప్పమ్మా నీకు ఎలా అరిసిద్ది? బాబు అనిద్దా? కుక్క ఎలా అనిద్ది మరి? అది కూడా అలాగే అనిద్దా? వీళ్ళేంటి కోరస్ పాడుతున్నారు? కొంతమందిని పరిచయం చేస్తాం ఇప్పుడు. పక్షిరాజు, వృక్షరాజు, జంతువుల రాజు. గుడ్డిగా ఏనుగులు. గాయ్స్ ఇక్కడికి వస్తే వర్త్ అయితే అనొచ్చు, కానీ ఏంటంటే ఫుల్ టైర్డ్ అయితే అయిపోతారు. ఎనర్జీగా ఉన్నప్పుడు మాత్రమే రండి, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తే అనవసరం. మా బుడతలు అయితే బాగా కలిసిపోయింది, ఏం మాట్లాడాలి తెలియట్లా. ఈడేంట్రా వాగుతున్నాడు అని చెప్పి అట్టకైతే చూస్తున్నాయి. ఇంకా సర్లే ఇక ఆపేస్తున్నారు. నెక్స్ట్ అయితే మనం వెళ్తుంది సఫారీ రైడ్కి అయితే వెళ్తున్నాం. ఇదో బ్యాక్ సైడే సఫారీ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎట్లా అన్నది పైన డిస్ప్లేలో అయితే చూస్తున్నారు. లోపల చాలా బాగుంటుంది సఫారీ రైడ్ అయితే. అంటే మనం బస్సులో అయితే వెళ్తాము. బస్సులో ఆల్మోస్ట్ మనకి చుట్టుపక్కల అయితే జంతువులు అయితే కనపడతాయి. సింహం కానీ, పులి కానీ, చిరుత, అలాగే ఎలుగుబంట్లు అన్ని బస్సులో నుంచి అయితే మనం చూడొచ్చు. ఆ వ్యూ ఎలా ఉంటుంది అన్నది నేనైతే ఎక్స్ప్లోర్ చేసి ఇప్పుడైతే చూపించేస్తాను. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా వీడియోస్ తీయాలో అలాంటివి అయితే నాకైతే కామెంట్ చేయండి. కన్ఫర్మ్గా నేనైతే ట్రై చేస్తాను. ఎలా ఉంది? ముందు టీ వదిన స్కార్ఫ్ ఏదో బీహార్ లాగా ఉన్నావు కదా వదిన? కదక్క బీహార్ వాళ్ళు ఉన్నట్టున్నా. ఎట్లా ఉంది అక్క? అయ్యో ఇప్పుడైతే అయ్యి బస్సులో అయితే మనం దిగేటప్పుడు అయితే చూద్దాం, మనమే చూద్దాం. ఇవి కొంచెం వాకింగ్ షూ అయితే తీసుకొచ్చుకోవాలి. ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది, వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది. హాయ్ ఇప్పుడు సఫారీ రైడ్ అయితే చూడబోతున్నాం. విజువల్స్ అన్నీ చూపిస్తాం. అండ్ ఏసీ ఇప్పుడు లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్ ఏసీకి అయితే 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, ఏసీకి అయితే 120 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చిన్నపిల్లలకి 3 years అబోవ్ అయిన వాళ్ళకైతే టికెట్ కన్ఫర్మ్ అయితే తీసుకోవాలి.
ఈ సఫారీ రైడ్స్ కి ఈచ్ పర్సన్ కి అయితే 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అది మనం ఆన్లైన్ ద్వారా అయితే పే చేసుకోవచ్చు, లేకపోతే నేను చెప్పినట్టు యాప్ ద్వారా అయితే పే చేసుకోవచ్చు. ఆ గవర్నమెంట్ యాప్ లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అలాగే వేరే ప్రైజెస్ ఎలా ఉంటాయి అన్నది మొత్తం కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. ఒకసారి అయితే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. మనం అయితే మన సఫారీ రైడ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. మీరైతే మీ చుట్టుమెత్తని చేతులతో మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేసి ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చిందో అదైతే కింద కామెంట్ చేయండి. ఇంకా బెటర్ గా అయితే నేనైతే చేసుకుంటాను. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేనైతే ఒక వీడియో సాంగ్ అయితే తయారు చేశాను. అది ఓన్లీ ఏఐతో అయితే తయారు చేశాను. మొత్తం సాంగ్ వీడియో అన్ని విజువల్స్ అయితే నేను ఏఐతో అయితే యూజ్ చేశాను. ఒకసారి ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అది కూడా ఒకసారి అయితే చూసేయండి. Hi, good evening. Bye. ఇంతకుముందు సఫారీ రైడ్కి వెళ్ళినప్పుడు చాలా వర్త్ అనిపించింది. 120 కాదు 150 పెట్టైనా వెళ్ళొచ్చు అనిపించింది. కానీ ఇప్పుడైతే 120 కూడా వర్త్ అయితే కాదు. ఎందుకంటే అన్నిటిని బోన్లో పెట్టయితే ఉంచేశారు, ఏటిని బయటకైతే వదలలేదు. ఈసారి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళు దిగే వాళ్ళని అడిగి వాళ్ళని కనుక్కొని వెళ్ళడం అయితే చాలా బెస్ట్ అని అనిపించింది. ఆల్రెడీ మీలో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా జూ పార్క్ వచ్చారో లేదో కింద కామెంట్ అయితే చేయండి. వస్తే ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే కింద షేర్ అయితే చేసుకోండి. పార్కింగ్ ఎండింగ్ వచ్చారు. ఈ పిల్లోడు అక్కడ ఇంకో పిల్లోడు వీళ్ళ అందరూ పడుకున్నారు. వీళ్ళకి టికెట్స్ కూడా వేస్ట్.
ఇంకా చివరాఖరికి అయితే పక్షుల దగ్గరికి అయితే వచ్చాము. నెమలి వీటి దగ్గరికి అయితే వచ్చాము. కోళ్ళు, కోడిపుంజులు అయితే చూడొచ్చు ఇప్పుడు మనం. కానీ ఇంకా కోతులను ఒక్కటే చూడలేదు, ఎందుకంటే టైం అయితే అయిపోయింది. అందుకని చెప్పి వాటిని అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, లేకపోతే మన ప్రీవియస్ వీడియోలో అయితే చూపించాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు హైదరాబాద్ సైడ్ నుంచి కానీ ఇంకెక్కడైనా సైడ్ నుంచి కానీ ఎలాంటి వీడియోస్ అయినా కావాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. తప్పకుండా అలాంటి వీడియోస్ అయితే చేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. మన ఏ సాంగ్ అయితే వచ్చేసింది ఒకసారి అయితే దాన్ని కూడా చూడండి, కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. హాయ్ గైస్, ఈరోజు వ్లాగ్ అయితే అంత డల్గానే ఉంది. ఫుల్ టైర్డ్ అయితే అయిపోయాను. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. మనకు కావాల్సింది అదే, గ్రో అవ్వాలి. ఇంకా నా ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. అట్లాగే ఏతో వీడియో సాంగ్ అయితే చేశాను, అది ఫుల్గా అయితే చేశాను. మొత్తం వీడియో సాంగ్ అంతా ఏతో క్రియేట్ చేశాను. సార్ అది కూడా అయితే చూసాను. పెట్టేసాను, నీరసం వచ్చేసిందా? అయ్యో, నెక్స్ట్ టైము ఓకే ఓకే. నేను ఇంకెక్కడికైనా వెళ్ళాలి లేదా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అయితే ఇన్నర్బిట్ మాల్కి అయితే వెళ్తున్నాం. ఈ వీడియోతో అయితే క్లోజ్ అయిపోవచ్చు. మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్. నిద్ర లేదు. హాయ్ చెప్పు. బాయ్ అను, వెళ్ళిపోతున్నాం. బాయ్. కిసి పెట్టు అమ్మో, పెద్దగా కిసి పెట్టు మంచిగా పెట్టు. లైక్ చేసిన వాళ్ళందరికి కిస్ ప్లీజ్ అను. ప్లీజ్ కిస్ పెట్టు అందరికి. కిస్. అది ఓకే, బాయ్. మళ్ళీ పోనుకుంటా. బాయ్ చెప్పు. బాయ్ అను అందరికి. బాయ్ చెప్పు, నీకు చాక్లెట్ ఇస్తా. బాయ్ చెబితే అందరికి బాయ్ చెప్పు. అందరికి బాయ్ అను. చాక్లెట్ పెద్దది ఇస్తాడు, అది కొనిస్తాడు.